హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు వచ్చేసి ఇడ్లీ రైస్తో ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తే ఇడ్లీస్ ఎంత సాఫ్ట్గా వస్తాయో చూపిస్తాను. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ 1.5 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. ఈ 1.5 కప్కి ఇడ్లీ రైస్ కూడా, ఇడ్లీ రైస్ చూసారా ఇలా చిన్న చిన్నగా ఉంటాయి, ఇవి కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేస్తున్నాను. 1.5 కప్కి 1.5 కప్ రైస్ యాడ్ చేశాను. ఇవి మంచిగా ఒక 2 to 3 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇవి కడిగేప్పుడు మనకి పైన వైట్ వాటర్ లాగా వస్తాయి, ఆ వాటర్ పోయేంత వరకు క్లీన్ చేసుకొని ఆ తర్వాత మంచి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నియర్లీ మార్నింగ్ నానబెట్టేస్తే నైట్కి మిక్సీ వేసుకుంటాం కదా, అలానే ఆల్మోస్ట్ 8 hours, మోర్ దాన్ 8 hours అలా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారా, నానిన తర్వాత ఇలా వచ్చాయి. దీన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 2 టైమ్స్గా మిక్సీ చేసుకోవడమే. మనం నార్మల్గా ఇడ్లీకి దోశకి ఎలా అయితే మిక్సీ చేసుకుంటామో సేమ్ వాటర్ యాడ్ చేసుకుంటా మిక్సీ చేసుకోవడమే. ఈ బ్యాటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సేమ్ బ్యాటర్ మనం దోశలు యూస్ చేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, ఊతప్పం కానీ గుంత పొంగనాలు కానీ అన్నీ మనం సేమ్ బ్యాటర్తో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ యూఎస్ వచ్చిన తర్వాతే ట్రై చేశాను. ఇక్కడ ఇడ్లీ రవ్వ దొరకదు కదా, అందుకని మాకు ఇక్కడ కోల్డ్ కంట్రీస్లో ఫెర్మెంట్ అవ్వడానికి నేను ఓవెన్లో పెట్టాను. బయట పెడితే ఇక్కడ ఫెర్మెంట్ అవ్వదు. ఇదొక టిప్, యూస్ చేసుకోవచ్చు. కోల్డ్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇలా ఓవర్ నైట్ ఫెర్మెంట్ అయిన తర్వాత పిండి చూసారా, బబుల్స్గా ఎలా మంచిగా ఫెర్మెంట్ అయిందో. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు చూడండి ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో మీకు కనిపిస్తుంది. కలిపేటప్పుడు చూసారా చాలా బాగా ఫెర్మెంట్ అయింది. మనం ఇండియాలో చేస్తే ఎలా ఫెర్మెంట్ అవుతుందో పిండి అలానే అవుతుంది ఇక్కడ ఓవెన్లో పెట్టినా కానీ. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి అంతా కదిపేసిన తర్వాత ఇడ్లీ కుక్కర్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి ఇది స్టవ్ మీద పెట్టేసి ఆవిరి వచ్చేంత వరకు కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఇడ్లీ ప్లేట్స్లో మనం ఇడ్లీ పిండి ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా, ఇది కుకింగ్కి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇవి స్టీల్వి కదా, కొంచెం నెయ్యి యాడ్ చేస్తే చాలా బాగా అతుక్కోకుండా మంచిగా వస్తాయి. సో నెయ్యి యాడ్ చేసిన తర్వాత అన్నిట్లో ఇలా పిండి ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదైతే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేశాను బియ్యంతో ఇడ్లీ చేయడం. ఫస్ట్ సరిగా వస్తాయో రావో అనుకొని డౌట్ ఉండేది, బట్ చాలా బాగా వచ్చాయి. ఇది నేను 3rd టైం చేయడం. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇలా వాటరు బాగా హీట్ అయిన తర్వాత మనం ఫిల్ చేసిన ఇడ్లీ ప్లేట్స్ అన్నీ దీంట్లో పెట్టేసి నార్మల్ ఇంక ఇడ్లీ కుక్ చేసినట్లు 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ పెట్టేసి లిడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనికోసం చట్నీ చేస్తున్నాను, పల్లీ చట్నీ. చాలా సింపులే, పచ్చిమిర్చి, పల్లి, పచ్చి కొబ్బరి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేప్పుడు దీంట్లో ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి ఒకటే యాడ్ చేశాను, చింతపండు కొంచెం యాడ్ చేసి ఇప్పుడు చల్లారిన వేరుశనగ గుండు, పచ్చిమిర్చి, కొబ్బరి ఉన్నాయి కదా, అవి యాడ్ చేసి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవడమే. ఇడ్లీలోకి ఎప్పుడైనా చట్నీ కొంచెం వాటర్గా అంటే అంత థిక్గా కాకుండా కొంచెం లూజ్గా ఉంటే చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, 10 minutes తర్వాత ఇడ్లీ కుక్ అయింది. ఇవి మనం ఇడ్లీ తీసేటప్పుడు ఏంటంటే ఇలా ప్లేట్స్ అన్నీ తీసి ఒక 5 minutes ఆ వేడి కొంచెం లైట్గా ఆ పొగ తగ్గేంత వరకు ఉంచి స్పూన్ కొంచెం తడి చేసుకొని తీస్తే చాలా బాగా వస్తాయి. చూసారా, ఇది సేమ్ రవ్వ ఇడ్లీతో చేస్తే ఎలా ఉన్నాయో కన్సిస్టెన్సీ కానీ ఆ లుక్ కానీ సేమ్ అలానే ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే రవ్వ ఇడ్లీ కంటే కూడా ఈ బియ్యంతో చేసిన టేస్ట్ ఇంకా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరన్నా ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీంట్లోకి పల్లీ చట్నీ బెస్ట్ కాంబినేషన్, చికెన్తో అయినా తినొచ్చు నచ్చిన వాళ్ళు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.